కర్ణ పర్వాన్ని వైశంపాయన మహర్షి జనమేజయునికి చెప్పడం ప్రారంభించాడు. కర్ణుడు చనిపోయాక దీనుడైన సంజయుడు ఆ రోజు రాత్రికే వాయువేగం కలిగిన గుర్రాలు పుంచిన రథం మీద హస్తినాపురానికి వెళ్ళాడు. అతడు హస్తినాపురానికి వెళ్ళి తీవ్రమైన ఉద్వేగంతో కూడిన మనస్సుతో చుట్టాలు లేకుండా ఉన్న ధృతరాష్ట్రుని నివాసానికి వెళ్ళాడు. దుఃఖంతో ఉత్సాహహీనుడైన ధృతరాష్ట్రుని చూసి దోసిలి ఒగ్గి తల వంచి ఆయన పాదాలకు సంజయుడు నమస్కరించాడు. భూపాలకుడైన ఆ ధృతరాష్ట్రుని చూసి ఆహా, ఎంత కష్టం వచ్చింది అని సంజయుడు అనుకున్నాడు. మహారాజా, నేను సంజయుడను. మీరు సుఖంగా ఉన్నారా? మీరు చేసిన తప్పుల వల్ల ఆపదను పొంది ఇవాళ మోహం చెందటం లేదు కదా? విదురుడు, ద్రోణుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాటలను మీరు స్వీకరించకపోవటాన్ని గుర్తు తెచ్చుకొని మీరు నేడు బాధపడటం లేదు కదా? పరశురాముడు, నారదుడు, కణ్వ మహర్షి మొదలైన వారు చెప్పిన మంచిని మీరు స్వీకరించకపోవటాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడటం లేదు కదా? మీ హితం కోరే మంచి మనసు కలిగిన భీష్మ ద్రోణాదులను యుద్ధరంగంలో శత్రువులు చంపటం గుర్తు చేసుకొని మీరు విచారపడటం లేదు కదా? దోసిలి ఒగ్గి ఇలా ప్రశ్నిస్తున్న సంజయునితో ధృతరాష్ట్రుడు దుఃఖార్తుడై దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ సంజయునితో ఇలా అన్నాడు.